హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో నేను యూజువల్గా ఇంట్లో కేజీ చికెన్తో బిర్యానీ ఎలా తయారు చేస్తానో చూపించబోతున్నాను. మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఈ చికెన్ బిర్యానీ అంటే చాలా చాలా ఇష్టం అండి. అండ్ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, క్విక్గా తయారు చేసుకోవచ్చు. ఇందులోకి ప్రత్యేకించి గ్రేవీ చేయాల్సిన పని లేదండి. ఇందులో ఉండే గ్రేవీనే రైస్లోకి కలుపుకోవడానికి సరిపోతుందన్నమాట. నాకు ఇంట్లో బాగా పని ఎక్కువగా ఉన్నప్పుడు చికెన్ తెప్పించేసి ఇలా దమ్ పెట్టేసి జస్ట్ రైతా చేసేసి పెట్టేస్తూ ఉంటాను. ఈ చికెన్ బిర్యానీ ఒకసారి టేస్ట్ చూస్తే మనం ఏ 5 స్టార్ హోటల్కి వెళ్ళినా కూడా ఆ టేస్ట్ రాదండి, అంత బాగుంటుంది. నేను చెప్పే క్వాంటిటీ వచ్చేసి పెద్దవాళ్ళు అయితే నార్మల్గా తినేవాళ్ళు 4 మెంబర్స్ దాకా తినచ్చు. బట్ బిర్యానీని గట్టిగా లాగించే వాళ్ళకైతే 3 మెంబర్స్కి సరిపోతుందండి. సో మీరు ఎంతమందికి అయితే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి క్వాంటిటీని డబల్ చేసుకోండి, సరిపోతుంది. మరి నోరూరించే యమ్మీ యమ్మీ చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాంలండి. ఫస్ట్ నేను ఇక్కడ కేజీ దాకా చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ని 2-3 సార్లు బాగా కడిగేస్తానమాట. తర్వాత ఇందులో కొంచెం ఉప్పు అలాగే కొద్దిగా నిమ్మరసం వేసి లాస్ట్లో కొంచెం నీళ్లు పోసి బాగా పిసికి శుభ్రంగా కడిగేసి పెట్టుకుంటానమాట. ఇలా చికెన్ని క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేస్తానండి. నేను యూజువల్గా అయితే కేజీ చికెన్కి 3 టీ స్పూన్ల దాకా ఉప్పు వేస్తాను. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేస్తాను. ఇందులోనే 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. ఇవి వేసేసిన తర్వాత వీటన్నిటిని కూడా ముక్కలకి బాగా పట్టిస్తానండి. ఉప్పు, కారం, పసుపు కూడా ముక్కలకి బాగా పట్టిస్తానమాట. ఇలా చేయటం వల్ల ముక్కలకి ఉండే నీసు వాసన అనేది లేకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి వేస్తానండి. తర్వాత ఇందులోని 2 టీ స్పూన్ల దాకా బిర్యానీ మసాలా పౌడర్ని వేస్తాను. బిర్యానీ మసాలా పౌడర్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఇందులోని 1 టీ స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకుంటా. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత సన్నగా పొడుగ్గా చీల్చి పెట్టుకున్న 6 పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇవన్నీ కూడా కొద్దిగా వేసేసుకుంటాను. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అండి. చూడండి, మీకు ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఇలా క్రిస్పీగా రావాలి అంటే ఎలా చేయాలో ఇప్పుడు మీకు ఒకటి చిన్న టిప్ చెప్తానండి. నేను యూజువల్గా ఐరన్ కడాయిని స్టవ్ మీద పెట్టుకుంటానండి. ఐరన్ కడాయిలో అయితేనే మనకి క్రిస్పీనెస్ అనేది బాగా వస్తుందన్నమాట. ఈ ఆనియన్స్ని డీప్ ఫ్రై చేయకుండా లైట్గా ఆయిల్ వేసి లో ఫ్లేమ్లోనే దోరగా నిదానంగా ఫ్రై చేసుకుంటూ ఉంటానన్నమాట. మీరు హై ఫ్లేమ్లో పెట్టేసి ఆయిల్లో దేవేస్తే అవి మెత్తగా పడిపోతూ ఉంటాయి, క్రిస్పీగా రావు. సో అందుకని లో ఫ్లేమ్లోనే తక్కువ నూనెలో వేయిస్తూ ఉంటే అవి మాడిపోకుండా ఉంటాయి. అలాగే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి, క్రిస్పీగా కూడా తయారవుతాయి. అలా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని ఒక టిష్యూ ఉన్న పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేస్తానన్నమాట. ఎక్సెస్ ఆయిల్ అనేది ఆ టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది అండ్ ఇవి డ్రైగా క్రిస్పీగా తయారైపోతాయి. సో అలా ఒకసారి ట్రై చేయండి. ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి క్రిస్పీగా వస్తాయన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోండి. అలాగే ఇందులో 3/4 కప్పు దాకా పెరుగు. నేను ఇక్కడ తీసుకున్న కప్పు, మనం యూజువల్గా రెడ్ కప్ వాడుతూ ఉంటాం కదండి, సో దాంతో పోలిస్తే 3/4 కప్పు వస్తుంది. ఇది చిన్న కప్పు అనమాట. సో దీంతో నిండుగా 1 కప్పు వేసేస్తాను. సో ఇలా ఇవన్నీ వేసేసిన తర్వాత ఈ ముక్కలన్నిటికీ కూడా ఈ మసాలా మొత్తాన్ని కూడా బాగా పట్టిస్తానండి. కనీసం ఒక 5 నిమిషాల పాటు బాగా మసాజ్ చేస్తానన్నమాట. ఇలా చికెన్ ముక్కలన్నిటినీ కూడా బాగా 5 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత ఈ చికెన్ మీద మూత పెట్టేసి 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. ఒకవేళ మనకి టైం లేదు అనుకుంటే ముందు రోజు నైటే తీసుకొచ్చేసి నైటే మ్యారినేట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే ప్రిపేర్ చేస్తాను. లేదు టైం ఉంటే మార్నింగ్ టైంలో తెచ్చిన తర్వాత మ్యారినేట్ చేసి మార్నింగే పెట్టేస్తానమాట. చికెన్ని మనం ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకుంటే అంత సాఫ్ట్గా, టెండర్గా, జ్యూసీగా ముక్కలు అనేవి అలా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఇలా చికెన్ని మ్యారినేట్ చేసేసుకుంటానండి. చికెన్ బిర్యానీ ఎప్పుడైతే చేస్తానో దానికి అరగంట ముందు బాస్మతి రైస్ని నానపెట్టుకుంటానమాట. నేను కేజీ చికెన్కి ఎప్పుడు కూడా 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకుంటానండి. ఇది మనకి వెయిట్లో వచ్చేసి దాదాపుగా 400 నుంచి 500 గ్రామ్స్ దాకా రైస్ అనేది ఉంటుంది. మీరు ఎక్స్ట్రా ఇంకొక 1/4 కేజీ దాకా వేసుకోవచ్చు కేజీ చికెన్కి. బట్ ఏంటంటే అందులో గ్రేవీ అనేది రైస్ మొత్తానికి సరిపోదన్నమాట. దానికోసం ఎక్స్ట్రా మనం గ్రేవీ కానీ చార్వా కానీ ప్రత్యేకించి చేసుకోవాల్సి వస్తుంది. అందుకనే నేను జస్ట్ 1/2 కేజీ మాత్రమే కేజీ చికెన్కి యూజ్ చేస్తూ ఉంటాను. ఈ బాస్మతి రైస్ని శుభ్రంగా వాష్ చేసేసుకున్న తర్వాత నీళ్లు పోసేసి అరగంట పాటు నానబెట్టేసుకుంటానండి.
తర్వాత ఆ రైస్కి సరిపడే విధంగా ఒక పెద్ద గిన్నెను పెట్టుకుని 1/2 kg రైస్కి 2 లీటర్ల నుంచి 2.5 లీటర్ దాకా వాటర్ పోసేస్తాను. నీళ్లు పోసిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసేస్తానండి. కనీసం 3-4 టీ స్పూన్ల దాకా సాల్ట్ వేస్తానన్నమాట. ఎందుకంటే మనం డ్రైన్ అవుట్ చేసేటప్పుడు వాటర్లోకి సాల్ట్ వెళ్ళిపోతుంది కదా, అందుకని కొంచెం సాల్ట్ ఎక్కువే వేస్తాను. తర్వాత ఇందులోకి మన దగ్గర ఉండే హోల్ బిర్యానీ మసాలా ఉంటుంది కదా, చెక్క, మొగ్గ, లవంగ మొగ్గ, యాలకులు, తర్వాత అనాస పువ్వు, షాజీరా, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, ఇలా మీ దగ్గర ఏ ఉంటే అవన్నీ కూడా కొద్ది కొద్దిగా వేసేసుకోవచ్చు. ఇలా వేసేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ దాకా నూనె వేస్తాను. ఈ నీళ్ళన్నీ కూడా బాగా మరిగి పైకి పొంగులు వచ్చేంత వరకు మరిగిస్తాను అన్నమాట. తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే పుదీనా వేసేస్తాను. ఇప్పుడు ఇందులోనే మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి రైస్ అనేది 70-80% దాకా ఉడికేలాగా కుక్ చేసుకోవాలన్నమాట. అంటే మనం రైస్ చెక్ చేసినప్పుడు విరగాలి, బట్ మెత్తగా అయిపోకూడదు. అలా కుక్ చేసుకోవాలండి. మీకు చూస్తే అర్థమైపోతుంది. ఈ రైస్ అనేది ఉడికేలోపు నేను ఫ్రిడ్జ్లోంచి చికెన్ అనేది బయటికి తీసేస్తాను. ఒక 10 నిమిషాల పాటు కొద్దిగా ఆ కూలింగ్ అంతా పోయేంత వరకు ఉంచుతాను అనమాట. తర్వాత అడుగు మందంగా ఉండి ఒక కుక్కర్ గిన్నె యూస్ చేస్తూ ఉంటానండి. ఎప్పుడు ఇదే యూస్ చేస్తాను. అడుగు మందంగా ఉంటే ఏంటంటే మనం దమ్ చేస్తాం కాబట్టి చికెన్ అనేది ఈవెన్గా కుక్ అవుతుంది, సాఫ్ట్గా కుక్ అవుతుంది, అలాగే అడుగు మాడిపోకుండా అంటుకుపోకుండా ఉంటుందన్నమాట. ఫస్ట్ ఈ గిన్నెలో అడుగున 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకుంటానండి. తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ కేజీ చికెన్ని కూడా ఒకేసారి వేసేస్తాను. చికెన్ వేసేసిన తర్వాత అడుగునంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసేస్తానండి. ఇలా స్ప్రెడ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. రైస్ ఇలా పలుకుగా ఉడకాలన్నమాట, పూర్తిగా సాఫ్ట్గా ఉడికిపోకూడదు. ఇట్లా ఉడికిన తర్వాత ఒక స్ట్రైనర్లోకి రైస్ని తీసేసుకుని వాటర్ లేకుండా డ్రైన్ చేసేసుకుని ఆ రైస్ని ఈ చికెన్ పైన వేసేసుకుంటాను. లేయర్స్ కింద మొత్తం రైస్ అంతా కూడా వేసేస్తాను. నేను తీసుకున్న క్వాంటిటీకి రైస్ మొత్తం కూడా ఫిల్ అయిపోతుందండి. ఎక్కడ కూడా గ్యాప్ ఉండదన్నమాట నేను తీసుకునే గిన్నెకి. నేను యూజువల్గా ఇలాగే చేస్తానండి. ఎందుకంటే ఇప్పుడు గ్యాప్ ఉందనుకోండి, గిన్నెలో గ్యాప్ ఉంటే ప్రెషర్ అంతా పోతుంది, లోపలంతా ఈవెన్గా కుక్ అవ్వదు, పచ్చిగా ఉండిపోతుంది అన్న ఉద్దేశంతో గిన్నె పూర్తిగా నిండిపోయే విధంగా రైస్ వేసుకుంటానమాట. సో ఇలా రైస్ మొత్తం వేసేసిన తర్వాత సర్దేసిన తర్వాత ఈవెన్గా దీనిపైన కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ వేస్తాను. ముందుగానే బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకుంటాం కదా, దాన్ని హాఫ్ వరకు ఉంచి ఆ మిగిలిన హాఫ్ని ఇక్కడ వేసేస్తానమాట. తర్వాత పైన కొద్దిగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే పుదీనా అండ్ కొద్దిగా బిర్యానీ మసాలా పౌడర్ని చల్లుతాను. ఒక 1/2 టీ స్పూన్ దాకా చల్లుతాను. అలాగే కొంచెం నెయ్యిని కూడా పైన స్ప్రెడ్ చేస్తాను. నెయ్యి వేస్తే బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. సో అందుకని ఒక 2 టీ స్పూన్లు లేదా 3 టీ స్పూన్ల దాకా నెయ్యిని ఈవెన్గా స్ప్రెడ్ చేసేస్తాను. అలాగే కొద్దిగా కలర్ కోసం ఎల్లో ఫుడ్ కలర్ని వాటర్లో కానీ లేదా పాలలో కానీ కలిపి వేస్తాను. ఫుడ్ కలర్ అవాయిడ్ చేసేవాళ్ళు కుంకుమ పువ్వు బయట మార్కెట్లో దొరుకుతుంది కదా, సో ఆ కుంకుమ పువ్వుని పాలల్లో నానబెట్టుకుని కూడా వేసుకోవచ్చు. అలా కూడా మంచిగా కలర్ వస్తుంది. ఇలా అన్నీ వేసేసిన తర్వాత ఎయిర్ టైట్గా ఉండే మూత పెడతానండి. మీకు ఎక్కడ కూడా ఇందులో గ్యాప్ అనేది రాదు, ప్రెషర్ బయటికి వెళ్ళదు. సో ఈవెన్గా కుక్ అవుతుంది అనమాట. మీరు ఒకవేళ పలుచటి గిన్నె కనుక తీసుకున్నట్లయితే అడుగున ఫస్ట్ ప్యాన్ పెట్టి దానిపైన గిన్నెను పెట్టి దమ్ చేసుకోండి. అలాగే మూత గనక ఎయిర్ టైట్ది మీ దగ్గర లేకపోతే ఈ లిడ్ అంచు చుట్టూ కూడా గోధుమ పిండితో స్టిక్ చేసేయండి. అప్పుడు ప్రెషర్ అనేది ఎక్కడికి పోకుండా ఉంటుంది. లేదా పైన ఒక అల్యూమినియం ఫాయిల్ కానీ లేదా టిష్యూ పేపర్ కానీ పెట్టేసేసి గట్టిగా మూతను పెట్టేసుకోవాలి. ఇలా ఫస్ట్ లో ఫ్లేమ్లో ఒక అరగంట పాటు దమ్ చేసుకోవాలి. అరగంట తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని 10 నుంచి 15 నిమిషాల పాటు దమ్ చేసుకుంటే చికెన్ బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా దమ్ అయిపోతుందండి. లోపల పీసెస్ అన్నీ కూడా సాఫ్ట్గా ఉడికిపోతాయి అన్నమాట. పర్ఫెక్ట్గా దమ్ అయిందా లేదా అని చెక్ చేసుకోవడం కోసం ఒక చిన్న టిప్ అండి. చేతికి కొంచెం తడిని అప్లై చేసుకుని అడుగు భాగంలో ఒకసారి అంటించి చూడండి. మీకు చెయ్యేమీ కాలదు, బట్ ఏంటంటే అడుగున సర్మ్ అనే ఒక చిన్న సౌండ్ వస్తుంది. సో అడుగు మీకు అంతా కుక్ అయిపోయింది, తడి లేకుండా ఉంది అంటే అది పర్ఫెక్ట్ ఇండికేషన్ అనమాట. రైస్కి కూడా నేను ఇలాగే చెక్ చేసుకుంటాను. రైస్ ఉడికిందా లేదా అని చెక్ చేయాలి అంటే చెయ్యిని ఒకసారి తడుపుకుని అడుగు భాగంలో ఒకసారి అంటిస్తానమాట. అది సర్మ్ అని సౌండ్ వచ్చి వాటర్ అనేది క్విక్గా ఎవాపరేట్ అయిపోయింది అంటే రైస్ ఉడికిపోయినట్లు అర్థం. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ గిన్నెని ఇలాగే ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు వదిలేయాలండి. ఆ వేడికి కూడా లోపలంతా కూడా సాఫ్ట్గా తయారైపోతుంది.
ఈ టెక్నిక్ కాకపోయినా చికెన్ దమ్ బిర్యానీ చక్కగా దమ్ అయింది అని తెలుసుకోవడం ఎలాగంటే ఒకసారి మూత తీసి గరిటెని దించి చూడండి. అడుగున వాటర్ ఏమీ లేకుండా డ్రైగా ఉంది అంటే పర్ఫెక్ట్గా చికెన్ బిర్యానీ అనేది దమ్ అయిపోయినట్లు అనమాట. ఇలా ఒక 10 to 15 మినిట్స్ పాటు వదిలేసిన తర్వాత వేడివేడిగా మూత తీసి గుమగుమలాడే ఈ నోరూరించే చికెన్ బిర్యానీని సర్వ్ చేసేసుకుంటాం అనమాట విత్ థమ్స్ అప్ ఆర్ పెప్సీతో. సో చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.